హాయ్. హలో. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం నాటు పుట్టగొడుగులతో కూరైతే తయారు చేసుకుందాము. చాలా అరుదుగా అయితే దొరుకుతాయి. మనకి వర్షాకాలంలోనే పుట్టగొడుగులైతే దొరుకుతాయండి. కంపల్సరీగా దొరుకుతాయి. ఈ విధంగా అయితే ఒకసారి కూరైతే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్సే. పెద్ద హడావిడైతే లేకుండా చాలా తక్కువ టైంలోనే ఈ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే తెచ్చారండి ఇవి పుట్టగొడుగులనేది లాగి తెచ్చారనమాట. మట్టి అనేది బాగా ఉంటది. పుట్టగొడుగు ఎప్పుడు ఈ విధంగా అయితే ఉండాలనమాట. ఎప్పుడైతే అవి విడ్డాయో, ఇలా పుట్టగొడుగు ఎప్పుడైతే విడ్డదో వీటిలో పురుగులైతే ఉంటాయనమాట. చూసుకోవాలి. పురుగులు లేకపోతే వాడుకోవచ్చు. లేదు తెల్లటి పురుగులు గాని ఉన్నాయంటే అవైతే మీరు పారేయాలనమాట. ఇవి మీరు బాగా చూసుకోవాలనమాట. ఎప్పుడైతే గొడుగు విప్పిందో వాటిలో పురుగులైతే ఉంటాయనమాట. ఇవన్నీ బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలనమాట. ఇవన్నీ కూడా వాటర్ తోటి మట్టి పోయేంత వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇలా మధ్యకి కట్ చేసుకోవాలా. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఉప్పు, కారం అనేది కూడా బాగా పడతదనమాట. ఇలా కూడా వండుకోవచ్చు. కానీ లోపల వరకు ఉప్పు, కారం పట్టేలాగా ఇలాగ ముక్కలైతే మజ్జిగ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ముక్కలను కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మరోసారి కూడా బాగా కడిగేసుకోండి. ఎక్కడైనా ఇసుక అది ఉన్నా సరే మీకు పోద్దనమాట. ఇలా పూర్తిగా ఒకసారి మళ్ళీ కడిగికొని ఇలా ఒక జాలి దాంట్లో వేస్తే నీరంతా మనకి బయటకైతే పోద్ది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక గ్లాస్ ఆయిల్ అయితే వేసుకోవాలనమాట. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం బాగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 టమాటీలు కూడా తీసుకోవాలి. ఇవి కూడా మనం బాగా వేయించుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. టమాటీలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. హై ఫ్లేమ్‌లోనే బాగా వేయించుకోండి. టమాటీలు 2 లేదా 3 వేసుకోండి. పెద్ద టమాటీలైతే వేసుకోండి. కర్రీ అనేది చాలా బావుంటది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మీరు కట్ చేసుకున్న పుట్టగొడుగులను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్‌లోనే మీరు బాగా కలుపుకోండి ఇవి. ఇవన్నీ కూడా ఈ ఆయిల్ అంతా కూడా బాగా పట్టేలాగా ఒక్క 5 మినిట్స్ ఇలాగా కలుపుకోవాలనమాట. కలుపుకొని దీని మీద మూత పెట్టి ఉంచేయాలనమాట. ఇలా ఉంచేయడం వల్ల వీటిలో ఉన్న వాటర్ అంతా కూడా మీకు పైకైతే రిలీజ్ అవుతది. మనం అసలు ఎక్కడ కూడా వాటర్ అనేది వేయలేదు. ఒక 5 నిమిషాల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి పుట్టగొడుగులోంచి మనకి ఇంత వాటర్ అయితే వస్తదనమాట. మరోసారి బాగా కలిపేసుకోవాలనమాట. ముక్కలు అడుగు పడతా ఉంటాయి కాబట్టి చూసుకుంటా ఉండాలి. ప్రస్తుతానికి హై ఫ్లేమ్‌లోనే మంటుంచి మీరు వండుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పైతే వేసుకోవాలి. అలాగే ఇందులోకి తగినంతగా కారం కూడా వేసుకోవాలి. కూర కారం అనేది వేస్తున్నానండి. ఇందులోనే మనకి పసుపు, కారం, అలాగే జీలకర్ర, ధనియాల పౌడరు అన్నీ కూడా ఇందులో ఉంటాయి కదా! కూర కారం అనేది తగినంతగా పుట్టగొడుగులు తగినంతగా వేసుకోవాలి. వేసుకొని కొంచెం నీళ్ళనేది వేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళైతే వేసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీగా మనకి ఇందులో వాటర్ ఉంటది కాబట్టి ఒక గ్లాస్ సకానికైతే నీళ్ళైతే వేసుకున్నాననమాట. మరీ ఎక్కువేస్తే టేస్ట్ అనేది కూర అయితే పోద్ది. బాగా జావలా అయితే అయిపోద్దనమాట. కాబట్టి కొంచెం నీళ్ళనేది వేసుకోవాలి. చూడండి మీకు చూపించిన ఈ గ్లాస్‌కి సకానికైతే నీళ్ళైతే వేశాను. అలాగే ఇందులో కొంచెం గరం మసాలా అనేది వేసుకున్నాననమాట. దీనివల్ల మరింత టేస్ట్ అయితే చాలా బావుంటది. కొంచెం గరం మసాలా అనేది కొంచెం అయితే వేసుకోండి. ఇంకా మీరు ఎటువంటి అల్లం పేస్ట్ ఇలాంటివి అయితే వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. చాలా సింపుల్‌గా కూర అయితే తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా మూత తీసి చూస్తే మీకు సకానికైతే వాటర్ అయితే ఎగిరిపోద్దనమాట. మరోసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరిక్కడ ఉప్పది కూడా టేస్ట్ చేసి చూసుకోవచ్చు. ఉప్పది చాలకపోతే మీరు ఉప్పది వేసుకొని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది దగ్గరికి అయిపోవాలనమాట. అయ్యే వరకి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకుంటే మీకు గ్రేవీ అంతా కూడా పుట్టగొడుగులకి బాగా పడతది. అంతేనండి మనకి పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంటదండి. ఈ మాత్రం గ్రేవీతో మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చనమాట. మరి ఎక్కువ గ్రేవీ ఉన్నా సరే బాగోదు. ఈ మాత్రం గ్రేవీతో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా బావుంటదండి. చపాతీకి, అలాగే రైస్‌లోకి కూడా ఈ కూర అనేది చాలా బావుంటది. మంచి టేస్ట్‌గా చికెన్‌తో సమానంగా అయితే ఉంటదనమాట. మరి ఈ రెసిపీ గాని మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. కంపల్సరీగా ఈ పుట్టగొడుగులు గాని దొరికితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.